జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. జానీ మాస్టర్ భార్యపై కేసు నమోదుకు పోలీసులు సిద్ధం చేశారు. ప్రతి మగాడి విజయం వెనుక ఆడది ఉంటుందని అందరూ చెబుతూ ఉంటారు. మరోవైపు ఒక మగాడి నాశనం వెనుక కూడా ఆడదే ఉంటుందనే విషయం కూడా అందరూ అంటూ ఉంటారు. జానీ మాస్టర్ ఉదంతం విషయంలో ఈ విషయం స్పష్టమైనట్టు పోలీసులు తమ ఇన్వెస్టిగేషన్లో సంచలన విషయాలు బయటపెడుతున్నారు. జానీ మాస్టర్ భార్య స్వయంగా తన భర్త సుఖం కోసం ఇతర మహిళా కొరియోగ్రాఫర్స్ను తన భర్త పశువాంఛకు బలి చేసిందనే ఆరోపణలున్నాయి. అంతేకాదు అతని ప్రతి నేర ఆకృత్యాల వెనుక ఆమె హస్తం ఉందనే విషయం వెలుగులోకి వస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు. జానీ మాస్టర్ భార్య రీసెంట్గా బాధితురాలి ఇంటికి వెళ్లి ఆమెపై దాడి చేసేందుకు ప్రయత్నించారన్న కారణంపై జానీ మాస్టర్ భార్యపై కేసు నమోదు చేయడానికి పోలీసులు సిద్ధమవుతున్నారు. జానీ మాస్టర్పై ఇప్పటికే పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు ఆయనను గోవాలో అరెస్ట్ చేసి ఉప్పరపల్లి కోర్టులో నిన్న హాజరుపరిచారు. జానీ మాస్టర్కు 14 రోజుల రిమాండ్ విధించారు. జానీ మాస్టర్తో పాటు ఈ కేసులో మరో 2 నిందితులుగా చేర్చనున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా ఈ వ్యవహారం ఎంతవరకు వెళుతుందో చూడాలి. జానీ మాస్టర్ సదరు బాధిత మహిళను మతం మార్చుకోమని ఒత్తిడి చేసినట్టు తెలుస్తుంది. ఈమె కూడా జానీ మాస్టర్ను పెళ్లి చేసుకున్న తర్వాత తన మతం మార్చుకున్నట్టు హిందూ సంఘాలు ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా ముఖంపై బొట్టుతో పాటు ఆమె కట్టుబాట్లన్నీ ముస్లిం ఆచారాల ప్రకారమే ఉన్నాయి. తను పెళ్లి చేసుకుని మతం మారినట్టు స్పష్టమైంది. ఆమె బాటలోనే సదరు లేడీ కొరియోగ్రాఫర్ను తన భర్తను పెళ్లి చేసుకునేందుకు మతం మారేలా ఒత్తిడి చేసినట్టు ఆధారాలు లభ్యమైనట్టు పోలీసులు తెలిపారు. జానీ మాస్టర్ అరెస్ట్ నేపథ్యంలో ఇప్పటికే ఆయన వల్ల బాధలకు గురైన వాళ్లు ఒక్కొక్కరుగా బయటకొస్తున్నారు.